అని చెప్పేసి తేల్చిందంటూ అధికార కాంగ్రెస్ చెప్పుకుంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలు ఎపిసోడ్ లో విలన్ గా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బీఆర్ఎస్ మాత్రం కమిషన్ విచారణ ప్రక్రియ నిబంధనల మేరకు జరగలేదని మాజీ సీఎం కేసీఆర్ ను సాక్షిగా పిలిచి దోషిగా ఎలా తేలుస్తారని చెప్పి అంటా ఉన్నది. అందుకు కమిషన్ నివేదిక చెల్లుబాటు కాదంటూ కోర్టుకెక్కింది. కాంగ్రెస్ చేసిన ఆరోపణలు కమిషన్ రిపోర్టుగా ఇచ్చిందనేది బీఆర్ఎస్ విమర్శ. స్థూలంగా ఇది కాళేశ్వరం కమిషన్ నివేదిక అని కాంగ్రెస్ బీఆర్ఎస్ లో ఇది వర్షన్ అధ్యక్ష. అధ్యక్ష 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 ఈ రిపోర్ట్ వచ్చి ఇంత దుర్మార్గం చేసి వీళ్ళు రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసిన తర్వాత కూడా ఆ రిపోర్ట్ సభలో పెట్టి అంతా చర్చిస్తూ ఉంటే కూడా ఇంకా వాళ్ళకి కనీసం జ్ఞానం లేకుండా ఇంకా సభను తప్పుదోవ పట్టిస్తూ ప్రజలను చికా చేయాలని చేసి ఈ ధోరణి చూస్తూ ఉంటే నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మంచిది కాబట్టి ఇంత అన్యాయం జరిగితే కూడా ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలు ఎటువంటి నిర్ణయాలు చేయకుండా మీ అందరినీ ఇంకా వదిలేయటం నిజంగా రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తుందేమో అనేటువంటి భావం కూడా కలుగుతూ ఉంది అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. నేను ఏమండి వేయాలి మీలాగా కక్ష సాధింపు ధోరణిలో ఉంటే మేము సంవత్సరంలో రాగానే మీ అందరిని పంపించేవాళ్ళం. కానీ మేము అట్లా లేము కదా. అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని మేము చర్చించి మీరు చర్చించి అంతిమంగా ప్రజలు న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ కాగితాలు చెప్పడం ఏంటి, ఈ అల్లర్లు చేయటం ఏంటి, ఘోష్ రిపోర్ట్లు చెత్త రిపోర్ట్ అంటే ఏంటి, ఘోష్ కమిషన్ ఎంక్వైరీ రిపోర్ట్ మమ్మల్ని పిలవలేదు అబద్ధం చెప్పడం ఏంటి, వ్యాప్ కోర్స్ ఇచ్చిన రిపోర్ట్లు కూడా తప్పుగా మీరు సభలో పెట్టడం ఏంటి, ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు తప్పని చెప్పడం ఏంటి, ముఖ్యమంత్రి గారు చదివిన రిపోర్ట్ని మంత్రి గారు చెప్పిన రిపోర్ట్ని అన్ని తప్పులని మాట్లాడటం ఏంటి? ఎంతకాలం ఈ రాష్ట్రాన్ని ఇంకా ఈ రకంగా తప్పుదోవ పట్టిస్తూ ముందు పోతారు? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. ఐ థింక్ అధ్యక్ష మీరు వారందరినీ లెట్ దెమ్ రెజ్యూమ్ దర్ చైర్ ప్లీజ్. కూర్చోండి దయచేసి. కాగితాలు చింపి విసిరేయటం అనేది సభా సాంప్రదాయాలకు విరుద్ధం. ఇది దయచేసి మీరంతా సీనియర్ సభ్యులు గమనించి సభలో నియమ నిబంధనల ప్రకారం ప్రవర్తిస్తే సభా సాంప్రదాయాలు గౌరవించినట్టుగా ఉంటుంది. దయచేసి అందరూ కూర్చోండి. గౌరవ సభ్యుడు మాట్లాడుతూ ఉన్నారు. మీరు మాట్లాడినట్టే వారు కూడా మాట్లాడాలి. వాళ్ళకు కూడా దే ఆల్సో హ్యావ్ దేర్ ఓన్ రైట్ టు స్పీక్ అండ్ ఎక్స్ప్రెస్. యూ హ్యావ్ టు అలో దెమ్. ప్లీజ్ సిట్ డౌన్. ఇవ్వాల్సినంత టైం ఇచ్చాం. మహేష్ రెడ్డి గారు సార్ మీరు ఆర్డర్లు పెట్టండి సార్. మాట్లాడకపోతున్నాం. ఇప్పుడు వారు మాట్లాడినప్పుడు మేము చాలా డిసిప్లిన్ గా ఉన్నాము. ఇప్పుడు మేము మాట్లాడేటప్పుడు ఇది ఎట్లా సార్? ఇది మీరు ఆర్డర్లు పెట్టండి. దయచేసి ఆర్డర్లు పెట్టండి సార్. మీరు మాట్లాడండి.